హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ బుక్ తెలుగు. మనం ఈ వీడియోలో అత్తాకోడళ్ళ అనుబంధం అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. ముత్యాలపల్లి అనే ఊరిలో బేబమ్మ, గీత అనే అత్తాకోడళ్ళు ఉన్నారు. వీళ్ళు ఆ ఊళ్ళోనే కాదు, అసలు ప్రకృతికే విరుద్ధమైన అత్తాకోడళ్ళు. సాధారణంగా అత్తాకోడళ్ళంటే ఒకరంటే ఒకరికి పడకుండా ఎప్పుడూ ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటూ తమ భర్తల బుర్రలని పాడు చేస్తుంటారు. కాని వీళ్ళు చాలా భిన్నం. ఒకరి మీద ఒకరికి ఉన్న అతి ప్రేమతో తంటాలు పడుతుంటారు. ఒకసారి అత్తగారు పుట్టినరోజని కోడలు గీత తన అత్తగారికి ఇష్టమైన పదార్థాలన్నీ వండుతూ వంటగది మొత్తం గుమగుమలాడించేస్తుంది. అప్పుడు అత్తగారు బేబీ వచ్చి కోడలితో ఇలా అంటుంది. ఏంటే గీత, ఇవాళ మీ వాళ్ళు ఎవరైనా వస్తున్నారా ఏంటే? వంటగదంతా నేతి వాసనతో నింపేస్తున్నావు అని నవ్వుతూ అడిగింది. అప్పుడు కోడలు ఇలా బదిలిస్తుంది. లేదత్తయ్యా, ఇవన్నీ మీకోసమే అని చెప్పింది. అప్పుడు అత్తగారు ఆశ్చర్యపోతూ ఇలా అంటుంది. నీకు కాని మతిపోయిందేంటే? నాకు షుగర్ బీపీ అన్నీ ఫుల్లుగా ఉన్నాయి. అలాంటిది నాకోసం ఇన్ని వండడమేంటి? నాకు దేవుడి ప్రసాదం కూడా గిల్లి గిల్లి పెడతావే, అలాంటిది ఇన్ని ఐటమ్స్ నాకోసం చేయడమేంటే అని అడిగింది. అప్పుడు కోడలు ఇలా బదులిస్తుంది. అదేంటత్తయ్యా, ఇవాళ మీ పుట్టినరోజు కదా, అందుకని ఈ ఒక్కరోజుకి మీరు మనసారా అన్నీ తినండి, ఏం పర్వాలేదు. అందుకే అన్ని టాబ్లెట్స్ ఫోన్ చేసి ఆర్డరిచ్చేశాను. మీ భోజనం అయ్యేలోపు ఆ మెడికల్ షాప్ కుర్రాడు మందులు అందించేస్తాడు అని అత్తగారికి ఒక పండుగ ఆఫర్ ఇచ్చేసరికి కోడలు కొసరి కొసరి వడ్డిస్తుంటే అత్తగారు వద్దనకుండా అన్ని రకాల స్వీట్లు, పిండి వంటలు అలా ఒక్కటేంటి ప్రతీదీ బిగించేస్తుంది. సరిగ్గా భోజనం పూర్తయి అత్తగారు చేతులు కడుక్కుని భుక్తాయాసంతో హాల్లో సోఫాలో అలా కూలబడింది. ఆ మెడికల్ షాప్ కుర్రాడు వచ్చాడు. ఇలా అంటున్నాడు. మేడం, మీ అత్తగారి మందులు ఇంకా స్టాక్ రాలేదంట. రేపు స్టాక్ రాగానే పంపుతానని చెప్పమని నన్ను పంపారు మా ఓనర్ గారు అన్నాడు. ఆ మాట వినగానే అత్తాకోడళ్ళు అవాక్కై ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఏడుపు ముఖాలు పెట్టేశారు. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పేదేముంది. అత్తగారిని వారం రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేసి 2 లక్షల బిల్లు వేశారు. కోడలిని మాత్రం చేసిన పనికి తలంటేశారు. ఈ విధంగా దరిద్రుడు పండు కొరికితే పళ్ళూడినట్టు అత్తగారి మీద కోడలు అతి ప్రేమతో చేసే కొన్ని పనులు ఇంకా కొంపలంటించేస్తాయి. ఇలా ఏళ్లు గడుస్తున్నాయి. ఒకసారి వెనుక వీధిలో ఉండే గౌరీ అనే ఆవిడ తలకి ఒక కట్టుతో బేబమ్మ దగ్గరికి వచ్చి పాపం తన కోడలితో తనకొచ్చిన కష్టాల గురించి చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ బాధ విన్నాక కోడలు గీత ఆ గౌరీతో ఇలా అంటుంది. మీరు ఇలా బాధపడితే ఎలా పెద్దమ్మగారు? అయ్యిందేదో అయిపోయింది. మీ కోడలికి మీ విలువ తెలిసేలా చేస్తేనే మీరు మీ ఇంట్లో ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీరు దిగులు పడకుండా వెళ్ళండి. మీ సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం అని ఆమెకు నచ్చజెప్పి పంపించగానే అత్తగారు గీత మీద కయ్యమంటూ ఇలా అంటుంది. ఏమే గీత, నీకసలు బుద్ధుందా? ఈ గౌరీ ఏమైనా తక్కువదనుకుంటున్నావా? ఇది కాపురానికొచ్చిన కొత్తలో వాళ్ళత్తగారు పాపం నోట్లో మాటే ఉండేది కాదు ఆ మహాతల్లికి. అలాంటి ఆమెను ఎన్ని ఆరళ్ళు పెట్టిందనుకున్నావు? అందుకే ఆ పాపం ఊరికే పోతుందా? ఈరోజు దీని కోడలొచ్చి నెత్తికెక్కి తొక్కుతుంది. అలాంటిది దాని ఏడుపేదో అది ఏడుస్తుంటే నువ్వు దాని తలనొప్పి తీరుస్తానంటావేంటి అని కోడలిని దులిపి పారేసింది. అప్పుడు కోడలు ఇలా బదిలిస్తుంది. ఏంటత్తయ్యా, మీరు కూడా అలా మాట్లాడతారు? సరే, ఆమె ఏదో తెలుసో తెలియకో ఆ రోజుల్లో తప్పు చేసిందనుకుందాం. కాని ఈవిడ కోడలు ఈ రోజుల్లో పిల్లే కదా, పెద్ద వయసు ఆవిడ అని కూడా చూడకుండా అలా మాడు పగలగొడుతుందా? మీరేమైనా చెప్పండి, ఈ విషయంలో ఆ కోడలిదే తప్పు. లేదు లేదు, అలాంటి అత్తగారు ఉంటే ఏ కోడలైనా అలానే చెయ్యాలి. అసలు ఆ అత్తదే తప్పు అంటూ ఆ అత్త కోడలికి వీళ్లు వకాల్తా పుచ్చుకుని వీళ్లు గొడవ పడ్డం మొదలుపెట్టారు. అలా ఈ అత్తాకోడళ్ల మధ్య ఆ అత్తాకోడళ్ల వల్ల గొడవొచ్చిందన్న సంగతి ఊరంతా పాకటమే కాక గౌరీకి ఆమె కోడలికి కూడా ఈ వార్త చేరింది. అప్పుడు గౌరీ ఆమె కోడలు ఇద్దరూ కలిసి వచ్చి ఈ అత్తాకోడళ్ల మధ్య సంధి కుదర్చడానికి గౌరీ గీత దగ్గరికి వస్తే ఆమె కోడలు బేబమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతున్నారు. పెద్దమ్మగారు,
మా గురించి మీ ఇద్దరు ఇలా గొడవపడ్డం ఏం బాలేదండి. అసలు ఈ ఊళ్ళో అత్త కోడళ్ళంటే ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలంటారందరూ. అలాంటిది మీరిద్దరూ గొడవపడ్డం, అది కూడా మా అత్త కోడళ్ళ విషయంగా గొడవపడ్డం అస్సలు బాలేదు. పాపం మీ కోడలు ఏదో తప్పుగా అంటే క్షమించేయండి. మళ్ళీ మీరిద్దరూ కలిసిపోండి అని చాలా బుజ్జగింపుగా చెప్పింది. మరోవైపు గౌరీ గీతతో ఇలా అంటుంది. చూడమ్మా గీత, నువ్వు ఇంట్లో కోడలుగా అడుగు పెట్టినప్పటినుండి పెద్దమ్మగారు పెద్దమ్మగారు అంటూ పిలుస్తుంటే నువ్వు నా కూతురివే అనుకున్నాను. అలాంటిది ఇప్పుడు నువ్వలా మీ అత్తగారితో మా కోసం గొడవ పెట్టుకుని నీ కాపురంలో నిప్పులు పోసుకోకమ్మా. మా మధ్య జరిగింది చిన్న గొడవే కాని ఆ గొడవ గురించి మీ ఇద్దరూ ఇంత పట్టుదలకి పోవడం బాలేదమ్మా. నా మాట విను. పెద్దావిడ నా కోడలే కదా అని ఒక మాట అన్నదే అనుకో, దానికి నువ్వు ఇలా పట్టుకొని కూర్చుంటే ఎలా చెప్పు? వెళ్ళమ్మా, తప్పైపోయింది అత్తయ్య అంటే ఇట్టే కరిగిపోతుందమ్మా మీ అత్తగారు అంటూ అటు ఆ కోడలు ఆ అత్తగారిని, ఈ అత్తగారు ఈ కోడలిని బుజ్జగించి వాళ్ళిద్దరినీ వీళ్ళిద్దరూ ఎదురెదురుగా నిలబెట్టారు. అప్పుడు ఈ కోడలు ఆ కోడలి దగ్గరికి, ఆ అత్తగారు ఈ అత్తగారి దగ్గరికి వచ్చి ఇలా అంటున్నారు. ఏం గౌరీ వదినా, నేను నా కోడలు గొడవ పడ్డామంటే అందులో తప్పు ఉందో లేదో సంగతి పక్కన పెట్టి గొడవని ఎలా తగ్గించాలో ఇన్ని విషయాలు నా కోడలికి చెప్పావే. అదే తప్పు నీ కోడలు చేస్తే మాత్రం దాన్ని పెంచి రాద్ధాంతం చేసి గొడవ చేస్తావి. మరి అప్పుడు నీ కోడలు నీకు మంచిది అని అనిపించదా? ఏదో తొందరలో చిన్నపిల్ల తప్పు చేస్తే పద్ధతి మార్చుకోమ్మా అని మెత్తగా చెప్పొచ్చు కదా. కోడలైతే మాత్రం కోపంతోటే చెప్పాలా వదినా ప్రతీదీ అంటూ గౌరీని నిలదీసేసరికి ఆమె ఏమీ బదులివ్వకుండా తల ఉంచుకొని నిలబడిపోయింది. ఇటు గీత గౌరీ కోడలితో ఇలా అంటుంది. ఏం వదినా, కోడలు తప్పు చేస్తే చిన్నపిల్ల కనుక అత్తగారు సరిదిద్దుతుందని తెలుసు కదా. మరి నువ్వు తప్పు చేస్తే తప్పని మీ అమ్మగారు చెప్పినప్పుడు రాని కోపం అత్తగారు చెప్తే ఎందుకు వస్తుంది నీకు? రేపు నీకు ఒక కొడుకు పుట్టి వాడికి వచ్చే భార్య కూడా నిన్ను ఇలాగే చేస్తే అప్పుడు నీ పరిస్థితేంటి? అందుకే తప్పొప్పులు ఎంచుకుంటూ పోతే ఇద్దరూ తప్పులు చేసిన వాళ్లే అవుతారు. కాని వాటిని సరిచేసుకుంటూ పోతే ఈ ఊళ్ళో మేమీ కాదు ఏ అత్తా కోడళ్ళైనా మా అలాగే కలిసి ఉండగలరు. మీ ఇద్దరికీ ఇది అర్థమయ్యేలా చెప్పాలనే మేమిద్దరం అలా నాటకమాడాం అని ఆ అత్తాకోడలిద్దరినీ మెత్తగా మందలించారు. అప్పుడు గౌరీ కోడలు గౌరీతో ఇలా అంటుంది. తప్పు నాదే అత్తయ్యా, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు నేను ఆవేశపడను అని అత్తగారిని క్షమాపణ కోరితే గౌరీ ఇలా బదులిస్తుంది. లేదులేవే, నేను కూడా అత్తని అనే అహంకారాన్ని పక్కన పెడితేనే కోడలు కూతుర్లా కనిపిస్తుందని నా కూతురు కాని కూతురు చెప్పిందిగా. ఇక నుండి నేను నా నోరు సంభాళించుకుంటాను అని ఇద్దరూ కలిసిపోయి తమ మధ్య దూరాన్ని తుడిచేసిన ఈ అత్తా కోడళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుని తమ ఇంటికి వెళ్ళిపోయారు. ఈ విధంగా ఈ అత్తాకోడళ్ళు తమలాగే ప్రతి అత్తాకోడళ్ళు ఉండాలి అని ఆలోచిస్తారు. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన స్టోరీ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.